అటు చరిత్రకి, ఇటు శాస్త్రీయతకి అందని అసాధారణ నైపుణ్యానికి, విజ్ఞానానికి చూడచక్కని ఆనవాళ్లు భారతీయ దేవాలయాలు. వాస్తు నిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే, మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని. అలాంటి వాటిల్లో చెప్పుకోదగ్గది నవపాషాణతో తయారైన పళని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం. సుబ్రహ్మణ్యేశ్వరుడి 6 దివ్యక్షేత్రాల్లో ఒకటి పళని. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఈ పుణ్యస్థలిని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది. అందులో పాల్గొన్న వాళ్లకి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు. నిరవధికంగా 16 గంటల పాటు తెరిచి ఉంచడం ఈ ఆలయ ప్రత్యేకత. తైపూసం, వైఖాసి, అగ్ని నక్షత్రం ఇలా రకరకాల ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని చేరరాజు చేరమాన్ పెరుమాళ్ పునర్నిర్మించారన్నట్లు, ఆపై పాండ్యులు అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి విగ్రహం క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటిదని, చాలా కాలం నిర్లక్ష్యానికి గురైందని, చేరమాన్ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడికి వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునః ప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించారని చెప్తారు. మదురై నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళని. పచ్చని పరిసరాల మధ్య ఎత్తైన కొండ మీద ఉన్న ఈ క్షేత్రానికి చేరుకునేందుకు మెట్ల మార్గంతో పాటు రోప్వే లాంటి సౌకర్యాలు కూడా ఉంది. గర్భగుడిలోని స్వామి 10 ఏళ్ల బాలుడిలా చేతిలో దండం పట్టుకొని కౌపీనాధారిగా దర్శనమిస్తాడు. అన్నీ వదిలేసి నన్ను చేరుకో అన్నదే స్వామి అలా కనబడటంలో అంతరార్థమట. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దండయ తాపాణి, బాలసుబ్రహ్మణ్యం, మురుగన్, శరవణ్ ఇలా రకరకాల పేర్లతో కొలుస్తారు. ఇక్కడ స్థల పురాణానికి వస్తే, ప్రమద గణాలకు అధిపతిని చేసేందుకు కుమారులిద్దరికీ మహాశివుడు పెట్టిన పరీక్షలో ఓడిన కుమారస్వామి నిరాశతో ప్రస్తుతం పళని ఆలయం ఉన్న పర్వతం మీదకు చేరుకొని మౌనంగా కూర్చుండిపోతాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వర్లు వచ్చి కుమారుణ్ణి బుజ్జగించి, ఈ విశ్వంలోని సకల జ్ఞానాలకు అధిపతి నీవే అని చెబుతూ జ్ఞాన ఫలాన్ని అందించారట. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ కొండమీదే కొలువై ఉంటానని తల్లిదండ్రులకు చెప్తాడట. దానితో ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి జ్ఞానం సిద్ధిస్తుందని పరమశివుడు వరమిస్తాడట. తమిళంలో పళం అంటే ఫలం, నీ అంటే నీవు అని అర్థం. అందుకే ఇది పళని అయిందట. ఇక ఇక్కడ జరిగే కావడి ఉత్సవానికి వస్తే, దానవ సంగ్రామంలో రాక్షస రాజులందరూ చనిపోతుంటే ఇడుంబుడు అనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగత్స్య మహాముని దగ్గరకు వస్తాడు. శరణు కోరిన వారిని చంపడం భావ్యం కాదని భావించి ఆ ఋషి కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి 2 కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి, శక్తిగిరి అనే 2 పర్వతాలను కావడిలో భూమి మీదకు తీసుకువస్తాడు. పళని దగ్గరకు రాగానే బరువు ఎక్కువవడంతో కావడిని కింద పెట్టి సేద తిరుతాడు ఇడుంబుడు. కావడిని మళ్లీ పైకెత్తబోతే అది లేవదు సరికదా. అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వడంతో పట్టలేని కోపంతో అతణ్ణి చంపేందుకు కొండ మీదకు పరిగెడతాడు. చివరకు ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి మన్నించమని వేడుకోవడంతో స్వామి క్షమించి, కావడితో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్లకు యజ్ఞఫలం దక్కుతుందని వరమిస్తాడు. నీ వల్లనే కావడి సంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాల్లో నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తారు అని చెప్తాడు. అందుకే కావళలో నెయ్య, విభూది, తేనె, పాలు వంటివి ఉంచి స్వామికి సమర్పిస్తే సంతానం కలుగుతుందని, దాంపత్య దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక స్వామి విగ్రహానికి వస్తే నవపాషాణంతో తయారు చేయబడింది. అసలు నవపాషాణం అంటే ఏంటో తెలుసుకుందాం. పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు పళని ఆలయాన్ని తప్పక సందర్శించేవాళ్లు. ఆలయంలోని మూల విరాట్ని దర్శించుకుని తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులు తొలగిపోతాయని నమ్మేవారు. దేశంలో ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే. కాని ఇక్కడ స్వామిమూర్తిని 9 రకాల విష పదార్థాలతో బోగర్ అనే సిద్ధుడు తయారు చేశాడట. అందుకే దీన్ని నవపాషాణం అంటారు. నవ అంటే సంస్కృతంలో కొత్త లేదా 9 అని, పాషాణం అంటే విషం లేదా ఖనిజం అనే అర్థాలున్నాయి. బోగర్ వేలాది అరుదైన మూలికలను మేళవించి వాటి నుంచి 9 విషపూరిత లోహాలు లేదా పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారు చేశాడని కొందరంటే, అత్యంత విషపూరితమైన 64 మూలికల్లో 9టిని సేకరించి ఈ నవపాషాణాన్ని చేశాడని మరికొందరు సిద్ధవైద్యులు చెప్తున్నారు.
ఎలా చేసినప్పటికీ ఔషధ గుణాలు కలిగిన నవపాషాణాన్ని అభిషేకించిన పాలు పంచామృతాలు మందులా పనిచేస్తాయట. అప్పట్లో స్వామివారి ఊరు భాగం నుంచి తీసిన విభూతితో కుష్ఠిరోగం నయమేదని అంటారు. క్రమేణా ఆ భాగం అరిగిపోవడంతో ఈ పద్ధతికి స్వస్తి చెప్పారట. ఈ విగ్రహానికి స్వేదం అంటే చెమట పట్టడం మరో విశేషం. రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే ఉదయం కల్లా అది కరిగిపోతుందని, గంధంతో పాటు కారి నీటి చుక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయని అంటారు. వీటిని ఒడిసిపట్టేందుకు కింద ఓ గిన్నె ఉంచుతారు. దీన్నే కౌపిక తీర్థం అంటారు. ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని విశ్వసిస్తారు. అయితే విగ్రహాన్ని లక్షల కొద్దీ బ్యాక్టీరియాలతో చేసి ఉంటారని, అభిషేకించిన నీటిని ప్రసాదాన్ని ఇవ్వడం వల్ల ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్లి వాటి సంఖ్య పెరగడం వల్లే రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారణమవుతుందని కొందరు ఆధునిక వైద్యుల భావన. ఇక్కడ స్వామివారి పంచామృత ప్రసాదం గురించి తెలుసుకుందాం. లడ్డు ప్రసాదం అంటే తిరుపతి వెంకన్న గుర్తొచ్చినట్లే పంచామృతం పేరు వినగానే భక్తులకు గుర్తొచ్చేది పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మహత్తరమైన రుచి, ఔషధ పోషక గుణాలున్న ప్రసాదం ఇది. ఇది కొన్ని నెలల పాటు నిల ఉంటుందట. ఎంత పాతబడితే అంత రుచి అని అంటారు. అందుకే స్వామివారి దర్శనానంతరం ఈ ప్రసాదం డబ్బా లేకుండా భక్తులు వెనుతిరగరు. పళని కొండల్లో మిరుపాచి అనే ఊళ్ళో మాత్రమే పండే వేలిడంత సైజు తీయని అరటి పండ్లను చిదిమి దానికి కంజీయం ప్రాంతంలో పండించే చెరుకుతో చేసిన ముడి చక్కెర చేర్చి ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, యాలుకలు, నెయ్యి సరైన పాళల్లో కలిపి తయారు చేస్తారు ఈ ప్రసాదాన్ని. అందుకే దీనికి అంతటి రుచి, అంతటి మహత్యం.